చాలా ఇయర్స్ తర్వాత ఈసారి వినాయక చవితి ఇంట్లో జరుపుకోబోతున్నాం. యుఎస్ లో జనరల్ గా ఇండియన్ స్టోర్స్ లోనే వినాయకుడి విగ్రహాలు దొరికేస్తాయి. కొన్ని ఇండియన్ స్టోర్స్ లో చిన్న చిన్న విగ్రహాలను కూడా చాలా ఎక్స్పెన్సివ్ రేట్స్ కి అమ్ముతున్నారు అనమాట. వినాయకుడి విగ్రహాలు కొనడం గురించి నేనిచ్చే ఒక సజెషన్ ఏంటంటే, మీకు కుదిరితే, మీకు టైం ఉంటే మీ ఇంటి దగ్గర ఉండేటువంటి అన్ని ఇండియన్ స్టోర్స్ ని తిరగండి అండ్ అక్కడ ఉండేటువంటి ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి అండ్ ప్రైజెస్ మ్యాచ్ చేసుకొని మీకు బెస్ట్ సూటబుల్ అయ్యేది తీసుకోవడం బెటర్. సో మేము లేక్ దగ్గరకు వచ్చాం ప్రెసెంట్లీ. ఇక్కడ నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం. సో ఫుల్ వర్షం పడుతుంది, పెద్ద స్టంట్ అయ్యేటట్టే ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. మన ఇండియన్స్ ఎక్కడున్నా కానీ కూడా కల్చరల్ రూట్స్ మర్చిపోరు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా ఇయర్స్ తర్వాత ఈసారి వినాయక చవితి ఇంట్లో జరుపుకోబోతున్నాం. నేను అప్పుడు ఎప్పుడో యుఎస్ వచ్చిన కొత్తలో జరుపుకున్నట్టు గుర్తు, ఆ తర్వాత అసలు కుదరలేదు. ఈసారి రూమ్మేట్స్ ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. సో ఈసారి వినాయక చవితి ఇంట్లో జరుపుకుందామని ఫిక్స్ అయ్యాం. ఇక విగ్రహాల విషయానికి వస్తే, యుఎస్ లో జనరల్ గా ఇండియన్ స్టోర్స్ లోనే వినాయకుడి విగ్రహాలు దొరికేస్తాయి. పటేల్ బ్రదర్స్ లాంటి పెద్ద స్టోర్స్ లో అయితే చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. మాకు దగ్గరలో పటేల్ బ్రదర్స్ అయితే లేదనమాట. సో మా ఇంటి దగ్గరే అప్నా బజార్ అని ఇంకొక ఇండియన్ స్టోర్ ఉంది. సో అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయబోతున్నాం. వినాయకుడి విగ్రహాలు కొనడం గురించి నేనిచ్చే ఒక సజెషన్ ఏంటంటే, మీకు కుదిరితే, మీకు టైం ఉంటే మీ ఇంటి దగ్గర ఉండేటువంటి అన్ని ఇండియన్ స్టోర్స్ ని తిరగండి అండ్ అక్కడ ఉండేటువంటి ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి అండ్ ప్రైజెస్ మ్యాచ్ చేసుకొని మీకు బెస్ట్ సూటబుల్ అయ్యేది తీసుకోవడం బెటర్. ఎందుకు ఈ సజెషన్ ఇస్తున్నానంటే, కొన్ని ఇండియన్ స్టోర్స్ లో చిన్న చిన్న విగ్రహాలను కూడా చాలా ఎక్స్పెన్సివ్ రేట్స్ కి అమ్ముతున్నారు అనమాట. అవే సైజ్ లో ఉండే విగ్రహాలు మీకు వేరే ఇండియన్ స్టోర్స్ లో హాఫ్ ద ప్రైస్ కి కూడా దొరికిపోతున్నాయి. సో అందుకే మీరు డిఫరెంట్ స్టోర్స్ ని విజిట్ చేస్తే మీకు ఈ విషయాలన్నీ కాస్త క్లియర్ గా తెలుస్తాయి అండ్ మీ బెస్ట్ సూటబుల్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. కొన్ని స్టోర్స్ లో మీకు విగ్రహాలను కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు, కానీ దానికి మీరు ఆర్డర్ ముందే ఇవ్వాల్సి ఉంటుంది. సో మేము తీసుకున్న వినాయకుడి విగ్రహం, మాకు ఈ విగ్రహానికి $40 పడింది. మిగతా అంతా సెటప్ చేయాలి, అలంకరించాలి ఈ ఏరియా అంతా కూడా. అదంతా అయిపోయాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఈ రోజు 9th డే కాబట్టి నిమజ్జనం చేయబోతున్నాం అనమాట. వినాయకుడు నిమజ్జనం వచ్చేసి మామూలుగా ఏదైనా లేక్స్, చెరువులు ఇలాంటివి ఉంటే అక్కడ అట్లాంటి ప్లేసెస్ లో కూడా చేయొచ్చు. కాకపోతే అక్కడ పర్మిషన్స్ అవసరం అనమాట. యుఎస్ లో ఈ పర్మిషన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ అనేది చాలా పెద్ద విషయం కాబట్టి. సో జనరల్ గా మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక కంటైనర్ లో లైక్ బిగ్ సైజ్ బకెట్ కానీ లేదంటే ఏదైనా టబ్ టైప్ కంటైనర్ లో కానీ వాటర్ వేసేసి ఆ వాటర్ లో వినాయకుడిని నిమజ్జనం చేసేస్తారు. ఒకవేళ మట్టి వినాయకుడు అయితే ఈజీగా ఆ విగ్రహం అనేది డిజాల్వ్ అయిపోతుంది వాటర్ లో. ఆ తర్వాత ఆ వాటర్ తీసుకొని ఏదైనా ప్లాంట్స్ కి కానీ లేదంటే కనుక ఎక్కడైనా గుడిలో ఒకవేళ అక్కడ ఏమన్నా చెరువులు ఇట్లాంటివి ఉంటే కనుక అక్కడ ఆ వాటర్ ని వేసేస్తారు అనమాట. సో ఆ విధంగా నిమజ్జనం అయిపోయిందని కన్సిడర్ చేస్తారు. బయట వర్షం చాలా ఘోరంగా పడుతుంది. అసలు నిమజ్జనం ఎట్లా చేస్తామో ఏమో తెలీదు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడైతే నిమజ్జనానికి వెళ్ళేవాడినో ప్రతిసారి వర్షం పడేది. ఆ వైబ్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో మేము లేక్ దగ్గరకు వచ్చాం ప్రెసెంట్లీ. ఇక్కడ నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం. సో ఫుల్ వర్షం పడుతుంది, పెద్ద స్టంట్ అయ్యేటట్టే ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి.
మా వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత మేము మ్యారీమోర్ పార్క్ వెళ్ళాము. ఇది రెడ్మండ్లో ఉంది. సో ఇక్కడ బీట్స్ ఆఫ్ వాషింగ్టన్ గ్రూప్ వాళ్ళు ఒక పెద్ద వినాయకుడిని పెట్టారనమాట. అండ్ చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశారు. మన ఇండియన్స్ ఎక్కడున్నా కానీ కూడా కల్చరల్ రూట్స్ మర్చిపోరు.